వ్యాపారి చేస్తాడు మోసం, రైతు పడతాడు శోకం. మాయిచర్ మీటర్లు అంత మోసమా? దళారీతో అప్పు, రైతుకు తప్పదు ముప్పు. క్వింటాల్కి అన్ని కేజీలు మోసం చేసి రైతు బతకాల వద్దా? రైతుకు అనేది కలలు, పడతాడు దళారీ వలలో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. దళారీ వ్యాపారస్తులు రైతులను ఏ విధంగా మోసం చేస్తారు, రైతులు జాగ్రత్తగా ఉంటే ఆ నష్టాన్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనే విషయం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి రైతు బాగుండాలనేది నా ఉద్దేశము. మీకు తెలుసు ఎవరికి షేర్ చేయలే వీడియో అనేసి. నేను చెప్పే ప్రతి పాయింట్ స్కిప్ చేయకుండా చూస్తే ఫ్రెండ్స్ మీకు కూడా అర్థమవుతుంది. మీరు ఇంకొకరికి కూడా చెప్పొచ్చు నష్టపోకుండా. థ్యాంక్ యూ. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తుంటాయి. అవి మీ వరకు చేరాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ పాయింట్ మాయిచర్ మీటర్. ఆ మాయిచర్ పట్టుకొని స్టైల్గా వస్తాడు వ్యాపారస్తుడు. మనం ఏమనుకుంటామో మిషన్ కదా, ఓకే దాంట్లో కరెక్ట్గా తెలుస్తుంది తేమ శాతం అనుకుంటాము. కానీ అందులో లొసుగు ఏంటంటే అందులోకి 150 గ్రామ్స్ మాత్రమే వేయాలి. దాని మీద ఇండికేషన్స్ ఉంటాయి ఏ ధాన్యము ఎంత వేయాలి అనేసి. అంతకంటే ఎక్కువ వేసినాం అనుకో మాయిచర్ ఎక్కువ చూపిస్తుంది. ఇప్పుడు 150 గ్రామ్స్కి మెజర్ చేయాల్సిన మాయిచరు 200 గ్రామ్స్ 250 గ్రామ్స్కి మెజర్ చేస్తే అందులో ఖచ్చితంగా డెఫినెట్లీ మాయిచర్ ఎక్కువ చూపిస్తుంది. యాక్చువల్గా మొక్కజొన్నలకి 14 నుంచి 16 మధ్యలో ఉండాలి. ఒక్కోసారి ఏమవుతుంది, ఎక్కువ వెయిట్ వేయడం వల్ల 18, 20 మాయిచర్ చూపిస్తుంది. అప్పుడు ఏమి తెలియని రైతులు ఏం చేస్తారు, నిజమేనేమో మా ధాన్యం వెంటలేదు అనుకుంటాడు. వ్యాపారస్తుడు అదే అదనుగా తీసుకొనేసి మీ ధాన్యం తేమ శాతం ఎక్కువ ఉంది, ఒక 50, 100 రేట్ తగ్గి చేసుకొని పోతామంటాడు. అప్పుడు వడ్డీలు కట్టలేకున్న రైతులు ఏం చేస్తారు, ఎంతో కొంతకు పోన్లే డబ్బులు చాలా చేతికి అనుకుంటాడు. అప్పుడు రైతు ఈజీగా మోసపోతాడు. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ పాయింట్ ఏమంటే, రెండో పాయింట్ ఏమంటే ఫ్రెండ్స్, జనరల్గా మొక్కజొన్నలు 60 కేజీలు బస్తా పెడతారు. ఎందుకంటే అంతకంటే పెద్ద సంచులు రావు కాబట్టి 60 కేజీలు మనకి చూపిస్తారు. కానీ వాళ్ళు పెట్టేది 63 కేజీలు. అది ఒక్కో చోట 62 పెడతారు, ఒక్కో చోట 63 పెడతారు. కానీ మనకి నెట్ 60 పడుతుంది. ఇందులో రైతు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, వాళ్ళు పెట్టేది 60 కేజీలకు 3 కేజీలు ఎక్స్ట్రా. కానీ క్వింటాల్కి ఏమవుతుంది, 5 కేజీలు పోతుంది. ఒక క్వింటాల్కి 5 కేజీలు పోతే 100 క్వింటాల్ అయితే రైతువి 500 కేజీలు పోతాయి. 500 కేజీలు అంటే 5 క్వింటాళ్ళు. 5 క్వింటాళ్ళ ధర దాదాపు 12,000 రూపాయలు. వ్యాపారస్తుడు ఒక అరగంటకే 12,000 లాభం చూస్తాడు. రైతు 6 కాలం కష్టపడితే వచ్చేది అంతో ఎంతో లాభం. ఈ 5 కేజీలు ఎక్స్ట్రా విధానం తగ్గించాలంటే రైతులు యూనిటీగా ఉండి మేము అన్ని కేజీలు ఎక్స్ట్రా ఇవ్వము అని చెప్పేస్తే వ్యాపారస్తులకు యూనిటీ అనేది ముఖ్యం ఇక్కడ. సో ఫ్రెండ్స్, రైతులంతా యూనిటీగా ఉండి దీన్ని తగ్గించుకొని ట్రై చేయండి. ఇంకా ముఖ్యంగా మూడో పాయింట్ ఏమిటంటే హమాలీ ఖర్చులు. వాళ్ళు నించేది ఎత్తేది కూడా రైతు మీదే మోపుతారు. అది ఎంత, ఒక 60 కేజీల బస్తాకి 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. లాభాలన్నీ దళారీకే, కానీ నష్టాలన్నీ రైతుకే. ఈ విషయంలో కూడా రైతులు జాగ్రత్తగా ఉండి యూనిటీగా ఉంటే దీన్ని తగ్గించవచ్చు. కనీసం ఒక బస్తాకి 10 రూపాయలు. ఎందుకంటే వ్యాపారస్తులు కూడా బతకాలి, కాదని లేదు. కాకపోతే నష్టాన్ని తగ్గించుకొని ట్రై చేయాలి రైతులు. ఇంకా ఫైనల్ పాయింట్ ఏమిటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు వ్యాపారస్తులు వడ్డీ వ్యాపారస్తులుగా మారిపోయారు. రైతులకు ముందుగానే డబ్బులు ఇవ్వడము పంట మీద, ఆ పంట వచ్చిన తర్వాత మాకే అమ్మాలి, మేము చెప్పిన రేట్కే అమ్మాలి అని షరతులు విధిస్తారు. కొంతమంది డబ్బులు లేక ఏం చేస్తారు, తప్పని పరిస్థితుల్లో వడ్డీకి తీసుకుంటారు. ఆ పంటని అంతో ఎంతో నష్టాన్ని అమ్ముకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు తెలుసు ఎవరికి షేర్ చేయాలనేది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.